స్టాండ్ వేర్ యు ఆర్. ముందు రివాల్వర్ దించండి. మిమ్మల్ని కాల్చడానికి కాదు నేను వచ్చింది. థ్యాంక్స్. మీరెవరో తెలియదు కానీ సమయానికి వచ్చి కాపాడారు. ఎవరో ఏమిటి, మన ప్రాణాలు కాపాడిన దేవుడే అనుకో. దేవుణ్ణి కాదు, దయ్యాన్ని కాదు, మీకు చాలా ముఖ్యమైన మిత్రుడు. మిత్రుడా? నీ ముక్కు మొహం ఇప్పుడే మనం చూసాం. మాకు తెలియకుండా మా మిత్రుడు ఎట్లా అవుతారు? మీకు నేను తెలియదు గాని మిమ్మల్ని నేను బాగా ఎరుగు. మీ శత్రువు భూపాలరావు గ్యాంగ్కి శత్రువుని గనుక మీకు నేను మిత్రుడిని. అయితే ఆ భూపాలరావు గ్యాంగ్ ఇప్పుడు ఎక్కడుందో మీకు తెలుసా? ఎందుకు? పగ తీర్చుకోవడానికి. నా తాతని నీలను చంపినందుకు వాణ్ణి వాడి ముఠాన్ని సర్వనాశనం చేస్తాను. తొందరపడద్దు మిస్టర్ శేఖర్. నీ పగ తీర్చుకునే సమయం వస్తుంది. అంతవరకు ఓర్పుతో ఉండు. నా సహాయం నీకెప్పుడు ఉంటుంది. వస్తా. ఏమండి? జాన్ మన వాళ్ళని చంపాడా? అవును. ఇంకో క్షణం రాకుండా ఉంటే ఆ శేఖర్ గారిని ఖతం చేసేవాళ్ళు. మీరా తెలివి తక్కువ పని చేయబోయారు గనకనే వాళ్ళిద్దరిని చంపింది, నిన్ను గాయపరిచింది. నా మనుషులను చంపి ఇంకా పైగా కారణాలు చెప్తున్నావా? ఎప్పటికప్పుడు నువ్వు నాకు వ్యతిరేకంగా చేస్తున్నావు. ఇంతకాలం నీతో అవసరం ఉంది కదా నిన్ను సహించాను. ఇప్పుడు ఇక నీతో అవసరం ఉన్నా లేకపోయినా సరే నిన్ను మిస్టర్ భూపాలరావు, పేల్చే అవసరమే వస్తే నాకన్నా ముందు పేల్చలేవు. నీకు ఆవేశమే గాని ఆలోచన లేదు. మనకు కావలసింది శేఖర్ ప్లానా, వాడి శవమా? నువ్వు తెలివి తక్కువగా వీళ్ళను పంపించడం, ఈ ముద్దావతారాలు వాడిని చంపబోవడం, సగ భాగస్వామిని నేను చూస్తూ ఊరుకుంటానా? మనకు కావలసింది ప్లాన్. ఈ వెతవలు చస్తే ఎంత, బ్రతికితే ఎంత? నువ్వే అన్నావు, గుర్తుందా?